హాయ్ ఫ్రెండ్స్, మా బంధువుల ఇంటికైతే వచ్చామండి. ఇక్కడ అందరూ కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కృప మాత్రం మిద్ది మీదకి వచ్చింది, మేడ మీదకి. మరి ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. ఏం చేస్తున్నావా? వావ్, మామిడికాయలు. ఇప్పుడు వీటితో ఏం చేయబోతున్నావా? ఏమైనా భయంకరమైన ఆలోచన ఏమైనా వచ్చిందా మైండ్లో? నిల్వ పచ్చడి, ఊరగాయ, ఆవకాయ. ఆహా, చేద్దామని ఒక మంచి ఆలోచన వచ్చింది. అందుకని ఒక 4 కాయలు 5 కాయలు తీసుకెళ్లేసి ఇంటి దగ్గర ఊరగాయతో పెడతానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం. పెద్ద పనే పెట్టావు. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఏదో ఒకటి తగిలిస్తావు నువ్వు. ఒక్కొక్కటి కొయ్యాలి, తప్పదు. అందుకని నేనైతే ఒక పనిముట్టు అయితే తయారు చేశాను. టంటడా టరడడా. ఇప్పుడు వీటితో మామిడికాయలు అయితే కొయ్యబోతున్నా. అవి కింద పడకూడదంట, కింద పడితే పగిలిపోతాయి. అందుకని ఈ బొట్లో పడేట్టుగా నేనే బాగుంది ఐడియా. పగిలిస్తుందా? చూసినా కాయ దెబ్బ తగులుకున్నట్టుగా ఒక్కటే. గ్రేట్. బాగుంది. వెనక నేను ఉన్నాను. ఒకటి వచ్చింది, ఒకటి ఇది ఇంకా తగ్గుతుంది. ఇంకోటి కూడా చూసి పాటలు తీసుకుంటా తిరిగిపోతుంది. పడుతుందిలే. రెండు వచ్చినాయి. అదైతే నిలువుగా ఉంది, అది బుట్టలో పడద్దా నా నెత్తిన పడద్దు అర్థం కావట్లేదు. ట్రై చేద్దాం. నేను చేసిన ఈ యొక్క గ్యాజెట్ సక్సెస్ అవద్దా, ఫెయిల్ అవద్దు? సక్సెస్ అయింది. సరిపోతాయి కృపా? సరిపోతాయి. నిల్వ పచ్చడికి నేను నిల్వ పచ్చడి పెట్టాలనుకుంటున్నాను. దానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. అనుకుంటాను. ఇక్కడ కావాల్సిన కాయలు అయితే మా ఆయన కోసేసాడండి. ఇగో చూడండి, ఇదిగో చూడు. సరిపోతాయి మా ఫ్యామిలీకి. ఇప్పుడు ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. ఇంటికి వచ్చేసామండి. మేము తెచ్చుకున్న ఈ మామిడికాయలని నీళ్ళలో నీట్ గా కడుగుతాను. వావ్, భలే ఉన్నాయ్యా ఫ్రెష్ కాయలు. నీళ్ళు పోస్తున్నా. కడిగిన ఈ మామిడికాయలకి చెమ్మ లేకుండా మెత్తటి గుడ్డతో తుడుస్తున్నా. చెమ్మ ఉండకూడదు, అందుకని తుడిచేస్తున్నా. అంతే. కట్ చేస్తా చూడు. రెండు వేసానా, 3 వేసానా?
సరిపోద్దా? పెద్దవి కొన్నా నీ ఇష్టం, అదే నేను అంటున్నది. సైజు చూడు. పెద్దవి కొన్నాయా, కొంచెం చిన్నవి. ఓకే, ఆ సైజు కొట్టేసే మొత్తం. అంతే అంతే అంతే. ఈ ముట్లు తీసేయాలి కదా? తీసేయాలి. వాటిని నేను చేసేసుకుంటాలే, కటింగ్ చేసి ఇచ్చారు. నీట్ గా కృప అడిగిన సైజుల్లో ముక్కలైతే కొట్టించేసానండి. ఇప్పుడు కృప స్టైల్లో ఊరగాయ ఏ విధంగా పెడుతుందో చూసేద్దాం. ఈ మామిడికాయ ముక్కల్ని చెమ్మ లేకుండా నీట్ గా తుడిచి పక్కన పెడతాను. తడి లేకుండా నీట్ గా చెమ్మ అంతా తుడిచి బయట ఎండకి గాలికి ఒకసారి పెట్టేసట మొత్తం ఆరిపోయి ముక్కలన్నిటి బాగా గట్టిగా వచ్చేస్తాయి. తప్పదు, అన్ని ఇట్లాగే చేసుకోవాలి. వీటి పైన తెల్ల పొర ఉంటుంది చూస్తావా, దానికని తీసేసుకోవాలి. మరి క్రేజీ. ఇది చాలా కష్టం, లేట్ అవుతుంది. బాగా లేట్ అనుకుంటే కుదరదు. సంవత్సరం పాటు నిలవండాలనుకుంటే ఈ జాగ్రత్తలన్నీ చేయాలి. చేస్తేనే ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి. అయిపోవచ్చాయి. మామిడి ముక్కల్ని నీట్ గా తుడిచేసాను. ఇప్పుడు వీటిని కాసేపు ఎండకి గాలికి పెట్టి బాగా ఆరిపోతాయి. పెడితే బాగా ఆరిపోతాయి. ఈ లోపు ఇట్లోకి నేను కావాల్సిన మసాలాలు తయారు చేసుకుంటా. మామిడికాయ నిల్వ పచ్చడికి అయితే ముక్కలు బాగా రెడీ అయిపోయినాయి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. ముందుగా నీట్ గా కడిగి కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు, కారం, తెల్లగడ్డలు, మెంతి పొడి, ఉప్పు, ఆవాల పొడి, నూనె, పసుపు వీటితో చేస్తాను. కట్ చేసిన మామిడి ముక్కలు కొలత ప్రకారం కొలతేస్తున్నా. కొలతకి ఒకటి, 2, 3, 4 గిన్నెలు వచ్చాయి. కొంచెం మిగిలాయి, అయినా వేసేస్తున్నా. మామిడి ముక్కలు గట్టిగా ఉండడానికి, మెతుకు పడకుండా గట్టిగా ఉండడం కోసం ఈ నూనెలో పసుపు వేస్తున్నా. పసుపు నూనెలో వేస్తున్నా. పసుపు మొత్తం నూనెలో బాగా కలిసేలాగా కలుపుతున్నా.
ఇట్లా ముందుగానే ముక్కలకి నూనెలో పట్టించామనుకో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, ముక్క గట్టిగా ఉండడానికి బాగుంటది. పసుపు కలిపిన నూనెని మామిడి ముక్కలకి మొత్తం పట్టేలాగా నూనె పోసి కలుపుతున్నా. మొత్తం కలిసేలాగా కలుపుతున్నా మామిడి ముక్కలకి. ఎక్కడ పొడ లేకుండా మొత్తం కలుపుతున్నా. మామిడికాయ ముక్కలకి పసుపు నూనె కలిపి పక్కన పెట్టేశాను. ఇప్పుడు దాంట్లోకి కారం కొలుస్తున్నా. కారం కారం మెత్తగా చేసి పెట్టిన ఆవాల పొడిని కూడా కొలుస్తున్నా. ఆవాల పొడి, స్మెల్ భలే వస్తుంది ఆవాల పొడి. కల్లుప్పుని బాగా ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కల్లుప్పుని కూడా తగినంత టేస్ట్ గా కొలుస్తున్నా. ఉప్పు చూసుకుంటా వేయాలి, లేకుంటే ఎక్కువైంది అనుకో ఇబ్బంది పడతాం. అందుకని చూసుకుంటా వేస్తున్నా. మెత్తగా చేసి పెట్టుకున్న మెంతి పొడిగా వేస్తున్నా. పసుపు కొద్దిగా వేస్తున్నా. తక్కువ వలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేస్తున్నా. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుతున్నా. కారం సరిపోకపోతే ఇంకొంచెం వేస్తాను. కలిపిన ఈ పొడిని మామిడి ముక్కలల్లో పోస్తున్నా. పసుపు కలిపిన నూనె గానీ పోసేస్తున్నా. ఈ మామిడి ముక్కలకి కారం పొడి పట్టేలాగా మొత్తం కలుపుతున్నా. కొంచెం నూనె కలుపుతున్నా. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది కృప. ఇంకా దిగులు లేదు ఇంకా సంవత్సరం అంతా. నాకు చాలా ఇష్టం ఇది మామిడికాయతో ఊరగాయ. ఇంకా ఇంట్లోకి సంవత్సరం పాటు ఇంట్లోనే ఉంటది. చాలా బాగుంది. అన్ని బాగా కుదిరాయి. దీనికి పర్ఫెక్ట్ గా కుదిరినాయి సామాను మొత్తము. ఇంకా డబ్బాకైతే ఎత్తేస్తున్నా.
బకెట్ ని బాగా కడిగి తూడ్చి బాగా ఆరిపెట్టాను, చెమ్మలేదు. ఇప్పుడు ఈ బకెట్ లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయలు ఊరగాయని అయితే బకెట్ లో తీసి పెట్టేసుకుంటున్నా. ఓ సరిపోదు సరిపోదు అంత సరిపోతుంది, మిగలద్దు ఇంకా స్థలం మిగులుతుందా? ఓ రే నువ్వేమనుకున్నావు? చెప్పు. నేనేం అనలే, ఎక్కువ అవుతుంది అనుకున్నాను నేను కూడా. ఇంకో దాంట్లో వేయాలి చాలు అన్నావు. నువ్వు అన్న దాన్ని బట్టి నేను కూడా నిండా చేసేసిందేమో అని నేను కూడా చెప్తా ఉన్నా. ఆ చిన్న బకెటే సరిపోద్ది. ఎంత వస్తుంది? రెడ్ బకెట్ సరిపోద్ది. బా పైకి వచ్చేస్తుంది. లేదు ఏముంటాడా. ఓరే తీసి పెట్టేసాను. 3 రోజుల తర్వాత మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇది 3 రోజులు ఉండాలా? 3 రోజులు ఉండాలి. గాలి బాకుండా పైన ఇంకా గుడ్డ కప్పెట్టేసి గాలి బాకుండా పెట్టేసి ఈ 3 రోజుల్లోపు పూటకి ఒక్కసారి మాత్రమే కలిగి తిప్పి పెట్టేస్తా అంటాను. 3 రోజుల తర్వాత చూసేద్దాం ఎలా ఉంటుంది. అది కూడా ఇంకా షార్ట్ వీడియోలో రూపంలో పెడతామండి. ఎలా వచ్చింది కృపా చేసిన ఈ మామిడికాయ ఊరగాయ, ఏమంటారు, మామిడికాయ ఊరగాయ, ఆవకాయ ఎలా వచ్చింది అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి మీకైతే తెలియజేస్తాం అనమాట. ఇదే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. దీన్ని మాత్రం పైన గుడ్డేసి కప్పెట్టేసి రోజుకొకసారి మొత్తం నూనె మళ్ళీ కలిసేలాగా కలిపి ఒక్కోసారి కలిపి పక్కన పెడతా ఉంటాను. 3 రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. చాలా పెట్టే నేను చూడండి. సరిపోదు మసాలా. ఓకే బాయ్. డన్.